డెఫినెట్ గా మీలాగే సింగింగ్ అంటే ఎంతో ప్యాషన్ గా ఉన్న ఒక అబ్బాయి ఫస్ట్లీ ఉయ్యాల జంపాల అని పాట పాడాడు. అది పాట వినగానే అందరికి ఉయ్యాలు ఊగుతున్నంత హాయిగా ఉంది. సరే ఉయ్యాల మీద కూర్చుని తిన్నగా ఉన్నాడా, పిల్ల నువ్వు లేని జీవితం అన్నాడు. గ్యారంటీ ఆ అమ్మాయి కూడా రెస్పాండ్ అయింది. అందుకే ఇంకా ఇట్టా గిరచిపోదాం అంటూ ఆవిడతో సహా ఈ రోజు మన ఎక్స్ప్రెస్ రాజా షోకి వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ అనుదీప్. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. అరకులో ఎలాంటి అందంలో నేను నిలుగున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. వెల్కమ్ వెల్కమ్ అనుదీప్. వెల్కమ్ అండి మీకు కూడా. హలో ఇద్దరికి ఫస్ట్లీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొత్తగా పెళ్ళైంది కాబట్టి డెఫినెట్లీ పండుగలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నట్టున్నాయి మొత్తాన్ని. సో అంటే యాక్చువల్ గా మీకు పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఆవిడ ఎప్పుడు చూసారు, ఎలా పరిచయం, ఏంటి విషయం? నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంట్లో మాట వింటారా అండి, లేకపోతే యాజ్ యూజువల్ గా ఇద్దరిలాగా అలాగే ఉంటారా? ఎవరి మాట? సో మీరు అంటే మార్నింగ్ టైం ఎక్కువ కొడతారా, ఈవినింగ్ టైం ఎక్కువ కొడతారా? అసలు కొట్టరా? ఏం గురువు గారు విన్నారా ఈ విషయం? మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడైనా పాటలు పాడతారా ఆయన? రోజు పాడుతుంటాడు. మీరు ఏమైనా అందాం అనుకునే టైం కానీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా అని వదిలేస్తూ ఉంటారా? అంతే. అలా తప్పించుకుంటూ ఉంటారా? ఆయన రెగ్యులర్ గా పాడే పాట ఏంటి? నాకు యాక్చువల్లీ తన వాయిస్ లో అన్ని సాంగ్స్ చాలా ఇష్టం. బేసిక్ గా సో ఆవిడ కోసం మా అందరి కోసం ఒక పాట. ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా. గురువు గారు మీకు వంట వచ్చా? వంట మ్యాగీ నూడిల్స్ మేనేజ్ చేస్తా. వావ్. ఒక డాన్స్ చేయండి మీ ఇద్దరు. మీతో అయితే అయ్యా 2 సుండు పోయా నాకు. అయినా టికానా లేకుండా సింగిల్ చైర్ వేసి కూర్చున్నాను నేను. గురువు గారు మ్యాగీతో సరిపెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. ఓకే, ఇంకేం చేస్తుంటారు ఇంట్లో పనులు మీరు? యా డెఫినెట్లీ మీరు అంతసేపు ఆలోచించారంటే దీని మీద నేను తీవ్రంగా చర్చించాల్సిన విషయమా. ఓ పని చేస్తాను, ఇద్దరికి బోర్డులు ఇస్తాను, నేను ఇద్దరికి కామన్ క్వశ్చన్ అడుగుతాను, ఇద్దరు ఎట్ ఎ టైం ఆన్సర్ చేయండి. కాపీలు కొట్టకండి. లెట్స్ గో ఫర్ ఇట్. రవలి గారి ఫేవరెట్ హీరో ఎవరు? ఫస్ట్ ఆన్సర్ ఇట్ సైడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సెకండ్ క్వశ్చన్, అనుదీప్ పాడిన పాటల్లో మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్? అది ఎస్. నేను తర్వాత రాయచ్చా ఇది? ఆలోచించుకోండి, గుర్తుపెట్టుకోండిరా. ఆయన తర్వాత కాపీ కొట్టినా మనకు సంబంధం లేదు. రెండో దానికి ఆన్సర్ రాయలేదు. ఓకే, మూడో ప్రశ్న, అనుదీప్ కి ఉన్న ముద్దు పేరేంటి అండ్ మీరు పెట్టిన ముద్దు పేరేంటి? ఫోర్త్ క్వశ్చన్, మీరు అదేంటి గీతలో కామాల మేము మా ఊర్లో చూసుకో. హలో, ఒక్కసారి ఆన్సర్ షీట్ ముడేశాక మళ్ళీ మొట్టమొదటి గిఫ్ట్
ఆయన మీకు ఇచ్చింది కానీ ఆవిడ మీకు ఇచ్చింది కానీ మీరు ఆవిడకి ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్. మేడం గారు, గురువు గారు మీకు ఇచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ రాసేది కూడా అయిపోయింది. నేను ఇచ్చిందా? నేను ఇచ్చిందట. అబ్బా తెలుసా విషయం, ఆవిడకి అర్థమైంది, రాసేసింది కూడా. మీరిద్దరూ కలిసి చూసిన మొట్టమొదటి సినిమా. అయ్యా నీకు ఇంటికి వెళ్ళాక హ్యాపీ శ్రీరామనవమే. పెళ్లి రోజు వారంతో సహా. చూసేస్తాడు నాతో ఉండమా. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఫస్ట్ డేట్ కి వెళ్ళిన ప్లేస్. డేట్ చెప్పాలా? డేట్ చెప్పకర్లేదు భయ్య. అంటే డేట్ కి ఎక్కడికి వెళ్ళారు అని మనకిద్దరు. ఓకే, సో ఇప్పుడే అందిన తాజా వార్త. ఇవాళ అనుదీప్ ఇంటికి వెళ్ళాక 2-3 ముట్టికాయలు పడును. ఓకే, ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సెకండ్ క్వశ్చన్. మీరు పాడిన పాటల్లో ఆవిడకి ఫేవరెట్ సాంగ్. మీరేం రాయలేదు మేడం గారు, ఉయ్యాల జంపాల. అన్ని పాటలు ఇష్టం అని చెప్తుంటావా నాకు? అప్పుడు అన్ని అని రాయాలి కదా. అదే రాస్తున్నా. 7 సంతకం పెట్టావు ఇక్కడ. మేడం గారు 2 points లో ఉన్నారు. మీరు ఆప్షన్ ఇచ్చారుగా, తర్వాత రాసుకోవచ్చని నేను అదే రాస్తున్నా. అన్ని తర్వాత అంటే మొత్తం అయిపోయే లోపల రాయాలి. ఆవిడ మీకు పెట్టుకున్న ముద్దు పేరు, మీరు ఏమీ లేదు అని రాసి. అవును, ఆవిడ యాంటీ. ఎప్పుడైనా పిలిచినాను జీవితంలో? 4వ ప్రశ్న. మొట్టమొదటి గిఫ్ట్. ఆవిడేమో ఫోన్ అంటున్నారు, మీరు డ్రెస్ అంటున్నారు. ఎస్, 4 ఓట్లు. డ్రెస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. 5వ ప్రశ్న. మొట్టమొదటి సినిమా ఇద్దరు కలిసి చూసింది. ఈయన బాహుబలి అంటాడు, సరబ్జీత్ అంట. నేను అదే చెప్తున్నా. మళ్ళీ కవర్ చేయవా? ఇద్దరమే వెళ్ళిన సినిమానా అంటే లేకపోతే గ్రూప్ లో కూడా వెళ్ళిన సినిమా? ఇద్దరు కలిసి చూసిన మొట్టమొదటి సినిమా అంటే గ్రూప్ అందరు నేర్చుకెళ్ళి కాదు, మీరు ఇద్దరు వెళ్ళి చూసొచ్చిన సినిమా. అయితే అదే నేను. ఓకే మేడం గారు, మీకు 5 ఓట్లు. గురువు గారు మీకు 1 ఓటు. అండ్ 6th one. పెళ్లి రోజు విత్ డే. Feb 9, 2017 థర్స్డే. Feb 9, ఎస్ థర్స్డే. ఆవిడ టపీమని రాశారు. నువ్వు లెక్కలేసేవేంటి? అంటే డే కొంచెం ఏమండి ఇది విన్నారా? ఓకే, అయితే ఉంటది ఉంటది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీరిద్దరు కలిసి వెళ్ళిన డేట్, ఫస్ట్ డేట్ ఎక్కడికి అని అడిగాను. ఆవిడ వాటర్ రైడ్ ఎట్ ట్యాంక్ బండ్. మన ఇద్దరం వెళ్ళామా? చెప్పు. అంటే నువ్వు నేను అది కాదు, మేమిద్దరమే వెళ్ళలేదు. మేమిద్దరమే వెళ్ళింది సర్బజిత్. లొంగేది లేదు. ఏంటంటే అబాయించండి మీరు కూడా. అది మేమిద్దరమే వెళ్ళింది సర్బజిత్. లాస్ట్ ఒక్క పాయింట్ అది తప్పదు. ట్యాంక్ బండ్ విషయం చెప్పాల్సింది. ట్యాంక్ బండ్ విషయం అది అందరితో కలిపిపోయింది. అది అందరి ఫ్రెండ్స్ తో కలిపి వెళ్ళింది. అది నేను డేట్ అని అడిగానమ్మా. మీరిద్దరు కలిసి వెళ్ళిన మొట్టమొదటి డేట్ ఏంటి అని అడిగా. నేను ఇక్కడ కరెక్ట్ గా ఉన్నా, క్లారిటీ మెయింటైన్ చేశాను. ఓ మూవీ తర్వాత వాటర్ రైడ్ కి వెళ్ళి ఉంటారు అంతే కదమ్మా? అవునంతే. వెరీ గుడ్, అలా కవర్ చేస్తున్నారు. ఓకే, గురువు గారు లీడింగ్ లో ఉన్నారు. మేడం గారు కంగ్రాచులేషన్స్, 6 votes. కాదు ఫోన్ మొన్న కొన్న డ్రెస్ ఎప్పుడు కొనిచ్చాను నేను? ఎప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు కొనిచ్చాను నేను. ఇలా కూర్చుంటారా ముగ్గురు? అదేంటి, అదొక బతుకు బండ.
డెఫినెట్లీ చాలా బాగా ఆన్సర్ చేశారు అండ్ 6 రైట్ ఆన్సర్స్ మీరు ఇచ్చారు కాబట్టి మీరు కంగ్రాచులేషన్స్. మీరు ఆయన తరఫు నుంచి ఒక డైమండ్ రింగ్ గెలుచుకుంటారు. సో డెఫినెట్లీ ఆయన అడిగి కొనిపించుకోండి మేడం. ఓకేనా? కంగ్రాచులేషన్స్ భయ్యా, మీరు ఒక డైమండ్ రింగ్ కొనబోతున్నారు.